మన వాక్య ధ్యానము లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనం చివరి మాటలో మనము అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ మాటలో నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఎందుకు దేవుడు ఈ మాట అని ఉన్నాడు అన్నట్టు నన్ను ఎంతగానో బలంగా పట్టుకున్నది ఈ మాట. విశ్వాసము కనుగొనునా అన్నప్పుడు మరి దేవుడు వచ్చినప్పుడు విశ్వాసులమే లేకపోతామా అన్నటువంటి మాట నన్ను ఎంతగానో మరి పట్టుకునింది. ఈ మాట నన్ను ఎంతగానో ఆకర్షింపజేయింది. మరి ఇక విశ్వాసము గురించి మరి ఈరోజు మాట్లాడుకుందాము. మరి దేవుని రాకడలో ఇట్లాంటి విశ్వాసం ఉంటుందా? ఇలాంటి విశ్వాసులు ఉంటారా అన్నటువంటి మాటను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. పైన వచనంలో మన దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏం ఉపమానం అని అంటే, వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచు వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. ఆ తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టయకు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడుచుండునట్లు ఈమెకి న్యాయం తీర్స్తానని తనలో తాను అనుకునేను. ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడంట? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి ఉన్నాడనమాట. అక్కడ ఆయన ఉంటే ఒక విధవరాలు ఆ పట్టణంలో ఉన్నింది. ఆమె ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చమని తరచు ఆయన యుద్ధకు వచ్చుచున్నాను అనమాట. తరచు అని అంటే ప్రతిరోజు నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. అతడు దేవునికి భయపడి మనుషులను లక్ష్య పెట్టేకు ఉండినటువంటి ఈ యొక్క మరి న్యాయాధిపతి. మరి అయినప్పటికీ కానీ ఆమె ఎలాంటి విసుగు చెందకుండా, మరి అలాంటి మనిషి అయినప్పటికీ, మనుషులను లక్ష్య పెట్టని మనిషి అయినప్పటికీ కూడా ఆమె విసుక్కక ఆయనను తరచుగా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చవా, నా ప్రతివాదికి న్యాయం తీర్చవా అని ప్రతిరోజు ఆయన ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా చూస్తున్నాము. మరి ఇక ఒక రోజు ఆయన ఆలోచింపజేసింది ఆయనను. ఎందుకు అనంటే ఆమె తరచుగా వస్తుంది. ఇక్కడ ఇంకొక మాట ఏముందనంటే, ఆయనను తొందర పెడుతున్నట్టుగా 5వ వచనంలో చూస్తున్నాం. ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది, మరి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని తరచుగా వస్తున్నది, మరి తొందర పెడుతున్నది, మరి ఇంకా కింద గోజాడుచున్నది. ఈ పరిస్థితులను ఆయన ఇంకా ఏం చెప్పలేకపోయి ఈమెకి న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకొని ఇంకా ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి ఆమె ప్రతిరోజు ఆయనను తరచుగా వెళ్ళి గోజాడుచున్నట్టుగా, మరి తొందర పెడుతున్నట్టుగా ఆమె ప్రతిరోజు ఆ యొక్క న్యాయాధిపతి, మరి కఠినమైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి మరి గోజాడి మరి ఆమెకు న్యాయం తీర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి విసుకగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ప్రతిదీ మరి తీరుస్తాడు. మరి ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. మరి దేవుడు కూడా అంటున్నాడు 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు మీతో చెప్పుచున్నాను. 7వ వచనము, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొను చుండగా వారికి న్యాయం తీర్చడా
ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుటకు వారి విషయమే కదా దీర్ఘశాంతం కలుగుచున్నాడు చూపుచున్నాడని చెప్పాను. మరి వీరి విషయం అందుకోసమే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు మరి తన గురించి తనకు అడుగుతారని, తనకు మొరపెట్టాలని ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నట్టుగా మన వాక్యంలో చెప్పుచున్నాడు. కాబట్టి మనం కూడా విసుకక ప్రార్థన చేస్తున్నట్టు, విసుకక గోజాడినట్టు, విసుకక దేవుని సన్నిధిలో మొరపెట్టుచు మరి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆయన నన్ను తప్పక నా యొక్క మ ప్రార్థనలు వింటాడు. నా యొక్క ప్రార్థనలకు జవాబు ఇస్తాడని విసుకగా ఆ మనిషిని నేను నమ్ముకున్న ఆమెకే న్యాయం జరిగితే మరి దేవుని నమ్ముకున్న దేవుడు మరి నేను న్యాయం తీర్చనా? మరి అందుకోసమే నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నానని దేవుడు గూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి మరి ఉండినట్లుగా మనము మరి దేవుడు వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని కనుగొనే వారిగా మనం ఉండాలని మరి ఆహ్, ఉండునట్లుగా మనము ఈ యొక్క అధ్యయనము ఇంకొక విశ్వాసము మత్తయి సువార్త 8:13. మత్తయి సువార్త 8 మరి. ఆయన ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పాను. ఆయనను ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అనెను. ఆ శతాధిపతి ఆ యొక్క దాసుడు పక్షవాయువుతో ఇంట్లో పడి ఉన్నాడు. ప్రభువా, నీవు వచ్చి మరి స్వస్థపరచమని దేవుడిని అడుగుతుంటే నేను నీ ఇంటికి వస్తానని దేవుడు అంటున్నాడు. మరి దేవుడు అంటుంటే ఆయన ఏమంటున్నాడండి ఇక్కడ, ఆ శతాధి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రమే సెలవిమ్మన్నాడు. మరి ఆయన ఏం నమ్మిండు? విశ్వాసంగా మాట మాత్రమే సెలవిమ్మని నమ్మిండు. ఆయన ఎక్కడున్నా మాట సెలవిస్తే మాత్రం తప్పకుండా స్వస్థపరుస్తాడని నమ్మిండు. ఆ యొక్క నమ్మికని దేవుడు ఎంతగానో మరి ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తాము. ఆ కపెర్నహూములో మరి ఆయన ఒక పెద్ద శతాధిపతి. ఆ శతాధిపతికి చానా మరి పని వాళ్ళు ఉంటారు. ఆయన పెద్ద ఆఫీసర్‌గా ఉంటున్నటువంటి మనిషి ఉన్నప్పటికిని దేవుడు ఆయనను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకొని, ప్రభువా, నేను పాత్రుడను కాను అన్నాడు. నేను పాత్రుడను కాను కాబట్టి నువ్వు మాట మాత్రమే సెలవిమ్మని ఆ మాటను మాత్రమే దేవుణ్ణి అడిగినప్పుడు యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కాబట్టి దేవునికే ఆశ్చర్యం వేసింది. ఈ మాట విని ఆయన ఆశ్చర్యపడిండట. వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. మరి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం చూడలేదు. మరి ఈయనకు మాత్రం ఇంత గొప్ప విశ్వాసం ఉందని దేవుడు అక్కడ ఆయన మాటలను బట్టి మాట్లాడుతున్నాడు. అనేకులు అంతటా యేసు, ఇక నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను. ఆ గడియలోనే, ఆ క్షణంలోనే అప్పుడే స్వస్థత నొంది ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని ఆయన గుర్తుపట్టి మరి దేవుడు ఆయన విశ్వాసాన్ని బలపరిచిండు. ఆయన విశ్వాసాన్ని మరి దేవుడు ఆశ్చర్యంగా చూసిండు కాబట్టి దేవుడు ఆయనను వెంటనే ఆ గడియలోనే స్వస్థత పొందిండనమాట. అలాంటి విశ్వాసము మరి మనము ఈ రాకడలో మనం ఉండినట్టుగా మనము ధ్యానం చేసుకుందాం. ఈ రాకడ సమయంలో మరి ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండినట్లు మనము ఉండాలి. మరి ఇంకొక విశ్వాసాన్ని చూద్దాము.
మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, యేసు కపెర్నహూము తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళుచున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఒక కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని ఆయనను వెంట వచ్చి కేకలు వేస్తుంది, అరుస్తుంది అనమాట. కేకలు వేయడం అంటే అరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నన్ను కరుణించుము, నన్ను కరుణించుము అని. నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసింది. నన్ను కరుణించి నా కుమార్తెను దయ్యం పట్టింది, బాగు చేయమని బహు బాధపడుచు కేకలు వేస్తున్నది. నా కుమార్తె దయ్యం పట్టి మరి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తూ ఆయన వెంట వస్తున్నది. కానీ దేవుడు ఏం చెప్తలేడు. చెప్పకుండా మరి అట్లాగే ఊకే సైలెంట్ గా వస్తున్నట్టుగా మన వాక్య భాగంలో చూస్తున్నాం. ఎందుకు అనంటే మరి దేవుడు మరి ఎందుకు మాట్లాడలేదో తెలియదు, కానీ మరి ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలన్న ఉద్దేశం అయి ఉంటుండొచ్చు మరి. అయితే మరి ఇంకా కేకలు వేస్తుంటే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పకుండా అట్లానే దారి వెంట వస్తున్నట్టున్నాడు. ఇక వస్తూ ఉంటుండగా శిష్యులు వచ్చి ఆమెను మరి పంపించి వేయండి అని శిష్యులు చెప్పినప్పుడు, వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. మరి ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అని చెప్పాను. మరి నేను ఇశ్రాయేలీయుల కోసమే వచ్చిన కాబట్టి నేను ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఖచ్చితంగా చెప్పినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. మరి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయము అని అడిగాను. అందుకైన మరి ఆమె వచ్చి, ప్రభువా, మరి నాకు సహాయం చెయ్యి అని అన్నది. మరి దేవుడు ఆ మాట అన్నప్పటికీ కూడా అయినప్పటికీ ఆయన ప్రభువా, మరి నాకు సహాయం చెయ్యి అని మరలా వేడుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా, మరి ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుటకు యుక్తం కాదని. ఇక్కడ పిల్లలు అంటే మరి ఇశ్రాయేలీయులు, కుక్క పిల్లలు అని అంటే ఇప్పుడు ఆమెను పోల్చినట్టుగా మరి చూస్తున్నాం. మరి పిల్లలు రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటము యుక్త కాదమని చెప్తే, ఆమె అయినప్పటికీ కూడా ఎలాంటి మరి బాధపడకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా ఆమె నిజమే ప్రభువా అని ఒప్పుకొని అంగీకరించి ఏమంటుందంటే, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. మరి కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుంచి పడు ముక్కలు తింటాయి కదా ప్రభువా అని దేవుడిచ్చినటువంటి మంచి సమాధానానికి మరలా ఆమె మంచిగా చెప్తదనమాట. దేవుడు ఏ విధంగా కూడా ఆమె సఫర్ కాకుండా దాన్ని తీసుకుంటది. మంచి హృదయంతో తీసుకొని ఆమె మరలా ఆమె యొక్క దానిని మరి పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మరి దేవుడు ఇంకా ఆమె విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆమె ప్రతి దాంట్లో ఆమె తగ్గించుకొని
మరి ఆ ప్రతి దాంట్లో ఆమె ఆహ్, తి దేవుడు వేసిన ప్రతి క్వెషన్‌కి ఆమె కరెక్ట్‌గా తగ్గించుకున్నది. తగ్గించుకొని ఆమె ప్రభా నిజమే ప్రభా మరి యజమానుడేసినటువంటి మరి బలమైనటువంటి ముక్కలు గూడా తింటాయి గదా ప్రభా కుక్క పిల్లలని ఆమె తీసుకున్నది. ఆ విధంగా తీసుకున్నందుకు మరి యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఆమె విశ్వాసాన్ని గొప్పగా ఘనపరిచినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అమ్మా నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే నీ కుమార్తె స్వస్థత నొందెను. మరి అప్పుడే ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి విశ్వాసము మరి ఈ రాకడలో మనమందరం కలిగి ఉన్నట్టుగా మనం చూద్దాం. మన పూర్వీకులు ఎంతో కష్టపడేవారు. మరి సరి అయిన భోజనం లేకున్నా, సరి అయిన వసతులు లేకున్నా, సరి అయిన ఎడ్యుకేషన్ లేకున్నా, సరి అయినటువంటి చర్చిలు మరి సరి అయినటువంటి ఆరాధన స్థలం లేకున్నా, కానీ అవన్నీ మర్చిపోయి దేవుని ఎంతగానో స్తుతించినారు. దేవుడు వాళ్ళని ప్రేమించి మనకింత సమృద్ధి ఇస్తున్నా మరి ఈరోజు మనము దేవుణ్ణి మరిచి మరి ఉండేవారిగా ఉండకుండునట్టు, ఇలాంటి విశ్వాసాలు కలిగి మనం ఉండునట్టు దేవుడు మరి ఇలాంటి విశ్వాసాన్ని మనము ప పురికొల్పుకునే విధంగా మనం ఉండునట్టు మరి ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఒక చిన్న వచనం పాట పాడతాను. క్రైస్తవ సోదరా నిలువవా క్రీస్తుకై పాపపు లోకమందు సాక్షివై వెలుగవా క్రైస్తవ సోదరా నిలువవా క్రీస్తుకై పాపపు లోకమందు వెలుగవా సాక్షివై నిలిచిని చిన్నది సిరియా దేశమందు యెహోవా సాక్షిగా వార్తను చాటెను నిలిచిని చిన్నది సిరియా దేశమందు యెహోవా వార్తను చాటెను సాక్షిగా నిలిచెనే నోహహు పాపలోకమందు నీతిమంతుడై రక్షింపబడెనుగా నిలిచెనే నోహహు పాపలోకమందు నీతిమంతుడై రక్షింపబడెనుగా క్రైస్తవ సోదరా శరీరాశలకు ఓడిపోకయే శరీరాశలకు ఓడిపోకయే నిలిచినే యోసేపు దేవునికిష్టుడై శరీరాశలకు ఓడిపోకయే నిలిచెనే యోసేపు దేవునికిష్టుడై నిలిచెనే దానియేలు వక్రజనము మధ్య ప్రార్థనా వీరుడై గెలిచెనే జ్యోతిగా నిలిచెనే దానియేలు వక్రజనము మధ్య ప్రార్థనా వీరుడై జ్యోతిగా వెలిగెనే క్రైస్తవ సోదరా. థ్యాంక్ యూ పాస్టర్ గారు.